అందరికీ నమస్కారం అండి. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ 2029 కల్లా రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతాయి. అనేక మార్పులు అంటే సమాజం విషయంలోనో ఏదో మనుషుల విషయంలో కాదండి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఏంటి ఆ అభివృద్ధి అంటే చాలా కంపెనీలు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్లువలా వస్తాయి. ఇదేంటి, నువ్వెలా చెప్పగలవు, నువ్వేమైనా జ్యోతిష్ శాస్త్రం ఏమైనా చదివావా, జ్యోతిష్యం తెలుసా అని కొంతమంది కామెంట్ చేయొచ్చు. కానీ అక్కడ అపర భగీరథుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం. నువ్వు సీఎం గారికి సపోర్ట్ చేస్తున్నావు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అని అనకండి. ఎందుకంటే అభివృద్ధి అయినా సరే ఒక కంపెనీ మన ఇండియాలోకి వదిలేయండి, మన ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే మాత్రం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక తెలివితేటలు గల వ్యక్తి మన రాష్ట్రానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మంచి సమయంలో మంచి డెసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని చేశారు. ఇప్పుడు మన రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉందో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు అని కొంతమంది అనవచ్చు. కానీ వ్యతిరేకం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. కేవలం సంక్షేమం ఆయన చేసినట్టు ఎవరో చేయలే, నేనే చెప్తా అది కూడా. కానీ రాష్ట్రానికి సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను అయి ఉండాలి. ఒక కన్నుతో ఉన్నవాడిని ఎంత బాగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఒక కన్నుతో ఉన్నవాడిని మనం దగ్గరికి రానేము. ఎందుకంటే వాడు కన్ను లేదు కాబట్టి అసహ్యంగానే కనిపిస్తాడు. అలాగే మన రాష్ట్ర పరిస్థితి కూడా, ఒక కన్ను చాలా వెలిగిపోతుంది, చాలా బాగుంది, కానీ ఇంకో కన్ను లేదు, అభివృద్ధి లేదు. అందుకే ప్రజలు బాగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని పక్కన పెట్టేశారు. కాబట్టి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించడం కాదు, కానీ అసలు విమర్శ అనేది లేదు. నా వీడియోలో ఎప్పుడు కూడా వాస్తవమే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ది వచ్చి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు మనం తీసుకుంటే దాన్ని ఎన్ని మార్చాలో, ఎన్ని చెయ్యాలో, ఎన్ని దురాగతాలు చేయాలో అన్నీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే ముందుకు లెక్కేసుకుంటే 69-70% పూర్తయింది ప్రాజెక్ట్. అది ఏమంటే 69-70% అంటే 3 వంతుల్లో 2 వంతులు అయిపోయినట్టే కదండి, ఇంకా ఒక వంతే కదా. అది 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? మళ్ళీ స్పిల్వే బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇదంతా పెట్టి రివర్స్ టెండర్ వేశారు. రివర్స్ టెండర్ ఎప్పుడైతే పడిందో అది ఆగిపోయింది. చేసాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఏదో కళ్ళబుల్ కబుర్లు చెప్పారు, కానీ అదైతే ముందుకెళ్ళలేదు, కంప్లీట్ అవ్వలేదు కదండి. ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్తారు, మనం చూసినా మనకేం అర్థం కాదు. ప్రాజెక్ట్ పూర్తయితేనే ఆహా ఇదే ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. కానీ చేస్తున్నాం అనేటప్పుడు ఏదో 2 ప్రొక్లైన్లో 4 లారీలను అటు ఇటు తిప్పితే చేస్తున్నారని అనుకుంటాం, కానీ పూర్తి అవ్వాలి కదండి. ఇప్పుడు 70% పూర్తయినప్పుడు ఉన్న 5 సంవత్సరాల్లో 30% పూర్తి చేయడం అనేది చాలా ఈజీ. కానీ అదేమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మినిస్టర్లు ఇద్దరిని మార్చారు. ఒకరేమో అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకొక ఆయన అంబటి రాంబాబు గారు. ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులుగా చేశారు. ఇద్దరిలోనూ ఏమీ పనులు అవ్వలేదు. ఒకరేమో 2027 కల్లా పూర్తి చేస్తామన్నారు, 2022కి పూర్తి చేస్తామన్నారు. తర్వాత అంబటి గారు వచ్చారు, ఆయన ఏదో అలా అలా చెప్పారు. ఇక అది అటకెక్కేసింది. ఇంకా అది పూర్తి అవ్వలేదు, దాన్ని కూడా వదిలేయండి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2029 కల్లా కంప్లీట్ అవుతుంది. ఇంకా మన అదృష్టం బాగుంటే 2028కే కంప్లీట్ అయిపోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు 100% చేస్తారు. అదొక మార్పు. రెండోది ఏంటంటే అమరావతి.
అమరావతి గ్రాఫిక్స్ అన్నారు, కానీ అక్కడికి వెళ్ళి చూశాను నేను, ఇది గ్రాఫిక్సా లేకపోతే, ఎందుకంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ప్రతిదీ ఆలోచించుకోవాలండి. నేను న్యూట్రల్, నేను వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు. నేను ఏదైనా సరే ఒక పాయింట్ ఉన్నప్పుడు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాను, వెళ్ళి చూస్తాను. అవసరమైతే ఒక వీడియో చేయడానికి అనుకోండి, పోనీ యూట్యూబ్ ఛానల్ గురించి అనుకోండి, నేను వెళ్ళాను, చూశాను. ఎక్కడికక్కడ కట్టిన భవనాలు అలాగా నీళ్ళల్లో మునుగుతున్నాయి తెలుసండి. ఎన్నో కోట్ల వ్యయంతో నిర్మించిన, పూర్తయినా అవ్వకపోయినా కొన్ని పూర్తయినాయి కూడా, వాటిని కూడా గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేశారు. అసలు అంతా ఎందుకండి? మన ప్రజావేది కోల్చాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదో కరకట్ట మీద కట్టారు అనుకుందాం, కరకట్ట మీద కట్టారు, దాని గురించి ఏమన్నా కొన్ని అప్లికేషన్స్ ఉండొచ్చు, దాన్ని వేరే విధంగా వాడుకోవచ్చు కదా. అక్రమ కట్టడాలు అన్నీ కూల్చేయాలంటే మన రాష్ట్రంలో సగం భవనాలు ఉండవు తెలుసండి. ఒక వీధి తీసుకోండి, వీధి పక్కన ఒక ప్రహరీ కూడా ఎంతో కొంత ఆర్ఎన్బి స్థలంలోకి వచ్చి ఉంటుంది, గవర్నమెంట్ భూమిలోకి వచ్చి ఉంటుంది. అలా కొట్టుకుంటూ పోతే సగం ఆంధ్రప్రదేశ్ ఉండదు. అలాగని అన్యాయంగా కట్టేయాలని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని ఆలోచించి చేసుకుంటే బాగుండి అనిపించింది. అమరావతి 2029కి అయిపోద్దని నేను చెప్పను, కానీ బై ఛాన్స్ 2034 కల్లా కంప్లీట్ అవుద్దని నా అంచనా. ఇంకొకటి ఏంటంటే, మూడోది మద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? మద్యం పూర్తిగా నిషేధించే ఓట్లు అడుగుతామన్నారు, కానీ మద్యం మీద 1,00,000 కోట్లు సంపాదించారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పార్టీని విమర్శించేసి నేను ఏదో చేసేయాలని కాదు, విమర్శించడం కాదు, నిజాలే చెప్తున్నా. అవేవేవో బ్రాండ్లు, ఒరిజినల్ బ్రాండ్లన్నీ కూడా అటకెక్కించేసి వాళ్ళ సొంత బ్రాండ్లు అయ్యో దించేసుకొని వాటి వల్ల అవినీతి జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఏమీ తేలలేదు కదా నువ్వు ఎలా చెప్తావు అంటారు. అవినీతి 100% జరిగింది. ఎందుకంటే ఒక మద్యం దుకాణం దగ్గర ఫోన్పే సౌకర్యం లేదు అంటేనే అర్థమైపోతుంది అదంతా ఏదో జరుగుతుంది అక్కడ, అదంతా ఏదో ప్రభుత్వానికి మాత్రమే తెలిసిన ఏదో ఒక విషయం జరుగుతుందని అందరూ అర్థం చేసుకోవాలి. ఫోన్పే ఎవరికి లేదండి, గూగుల్ పే ఎవరికి లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఆపేయడం ఏంటి? తాగేవాడు ఫోన్పే కొట్టుకుంటాడు, గూగుల్ పే కొట్టుకుంటాడు, అవకాశం ఇవ్వాలి కదా. ఏమీ లేదన్నారు కదా, ఫ్రాడ్ ఏం జరగలేదన్నారు కదా, అక్కడ చీటింగ్ లేదన్నారు కదా, అప్పుడు ఎందుకు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు ఆపేశారు? ఆన్లైన్ పేమెంటు ఎవరైనా సరే ఎందుకు ఆపుతారంటే, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలనో లేకపోతే ఏదైనా అందులో ఫ్రాడ్ జరిగేటప్పుడు అదంతా తెలిసిపోతుందని చెప్పి బ్యాంక్ అకౌంట్ వాడరు, ట్రాన్సాక్షన్స్ జరపరు, క్యాష్ పేమెంట్లే తీసుకుంటారు. ఇక్కడ జరిగిన 100% ఫ్రాడ్, 100% చీటింగు. అందుకే వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది వైన్ షాపుల్లో పెట్టలేదు. అది మొత్తం అంతా దర్యాప్తు చేసి దాన్ని ఇగ్గేంటో తెలుస్తారు, కంగారు పడక్కర్లేదు. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పేది నిజం. ఇంకోటి ఏంటంటే సచివాలయాలంటే ఒకటి, ఎప్పుడైతే ఈ సచివాలయాలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఇదివరకు ఎవరైతే ఎండిఓ దగ్గర నుంచి సెక్రటరీ వరకు, ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ వరకు పనిచేసే ప్రతి ఒక్కరు పడుకుంటున్నారు. ఇప్పుడు నేనేదో గవర్నమెంట్ ఉద్యోగుల్ని తక్కువ చేసి లేకపోతే విఆర్ఓల్ని, సెక్రటరీని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, పని లేకుండా చేశారు. ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఇదంతా వచ్చిన తర్వాత వాళ్ళకి పని లేదు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఎండిఓ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని తీసేయడం కుదరదు, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళని కూడా తీసేయడం కుదరదు, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులే, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. అవి కాకుండా కొత్తగా పెట్టిన ఈ సచివాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాలంటీర్లకు జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు చేసే పని వాళ్ళు చేసే పని ఒకటే. పెన్షన్లు ఎప్పుడు పెట్టారండి? 1984లో ఎన్టీఆర్ గారు 30 రూపాయల పెన్షన్ అనేది ప్రకటించారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కేదాకా కూడా పెన్షన్లు సరఫరా జరగలేదండి, చాలా క్లియర్ కట్గా జరిగినాయి. కానీ మనకు వ్యవస్థ ఉండాలి, ఆ వ్యవస్థ ద్వారా ఏదో చెయ్యాలి అని పిచ్చి పిచ్చిగా ఏదో చేశారు, అందుకే ఇప్పుడు మూలన కూర్చున్నారు. అది కాదు కదా, ప్రతిదీ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు మనం ముఖ్యంగా 2029కి మార్పు వస్తుందని నేను ఎందుకంటున్నానంటే ఇవేముండవు. మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిట్టుకోవడం ఉంటాయి, ఏదో చిన్న చిన్నగా, ఏదో సరదాగానో కొంచెం సీరియస్గానో ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడు ఉంటుంది. కానీ అదే పనిగా ఆ జోగి రమేష్ గారు, ఆ రోజా గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇంకా అమర్నాథ్, అది గుడ్డు మంత్రి అంటారు ఆయన, ఇలాగా వైసీపీలో ఎవరైతే కొంచెం పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరి చేత కూడా తెల్లారు లెగిస్తే తిట్టించడమే. పేరుని నానిగారు మర్చిపోయాను, ముఖ్యమైన పేరు అది. ఎన్ని విధాలుగా ఎన్ని బూతులు ఎన్ని వినాల్సి వచ్చేది. టీవీ పెట్టుకుంటే బూతుల పురాణం తప్ప ఏముందండి? విన్నాం కదా 5 సంవత్సరాలు. ఇదా వ్యవస్థ? ఇలా ఉంటాయి ఆ వ్యవస్థలో. చిరాకు పుట్టించినాయి, రోత పుట్టించినాయి. రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఏదైనా తెలుసుకోవడమైనా ఏదైనా చెప్పడమైనా నాకు చాలా ఇంట్రెస్ట్. మేబీ నాకున్న కొద్ది అనుభవంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏదైనా చెప్పాలన్నా చెప్పే విధానం ఉండేది కాదు. నేను 2021లోనే నేను ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎక్కడ స్వేచ్ఛేది? ఏమో నా మీద ఏ కేసు పెడతారో, ఇవన్నీ దరిద్రాలు అనమాట. చెప్పుకుంటా పోతే భయపడ్డమని కాదు, కానీ మనిషికి స్వేచ్ఛ అనేది కరువు అయిపోయింది. కాబట్టి 2029కి పోలవరం కంప్లీట్ అవుతుంది. అమరావతి ఆ మ్యాప్ ఏదైతే మనకి గ్రాఫిక్స్లో ఏదైతే మ్యాప్ ఇచ్చారో, గ్రాఫిక్స్లో ఏమేమైతే ఇలా ఉండాలని పెట్టారో అందులో అట్లీస్ట్ సగమన్నా పూర్తవుతుంది. 2 మద్యం పూర్తిగా ఈ పనికి మాని బ్రాండ్లు ఇవన్నీ కూడా పోతాయి, రేట్లు ఎంతో కొంత తగ్గుతాయి. కొత్త బ్రాండ్లు అంటే ఇది వరకు 2019 ముందున్న బ్రాండ్లే మళ్ళీ వస్తాయి. సచివాలయాలు అంటారా, ఇప్పుడు జిల్లాలుగా మార్చారు. జిల్లాలకే ఒక పకడ్బందీగా కలెక్టరేట్ అని, ఒక పకడ్బందీగా దానికి ఒక పోలీసులు ఉండడానికి వసతి గృహాలని, లేకపోతే పోలీసు స్టే చేయడానికి ఏమన్నా ఇలా ఉంటాయి కదండి. కొన్ని భవనాలు ఉంటాయి, అవి ఏమీ చేయలే. జిల్లాలు విభజించేసాం, ఒక పార్లమెంట్ స్థానానికి ఒక జిల్లా అనేసారు, చేతులు దులిపేసుకున్నారు. అది ముఖ్యంగా ఏంటంటే రోడ్లు 100కి 200% నేను చెప్తున్నాను. రోడ్లు అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా, అటు ఊళ్ళలో సిమెంట్ రోడ్లు కావచ్చు, హైవేలు కావచ్చు, మామూలు రహదారులు కావచ్చు, ప్రతిదీ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు 2029 కల్లా ఈ డెవలప్మెంట్ 100% కనబడుతుంది. ఇది కాకుండా అవినీతి ఇప్పుడు 2019 నుండి 2024 వరకు ఉన్న దాంట్లో ఎంతో కొంత, పూర్తిగా నేను చెప్పను, పూర్తిగా అవినీతిని నివారించడం ఎవరి వల్ల కాదు, ఇక్కడైతే కొంచెం తగ్గుతుంది. ఇది తగ్గడమే కాకుండా ప్రజల జీవనశైలి ఏదైతే ఉందో అది 100%, 100కి కనీసం ఒక 40% అయినా సరే మారుతుంది. మీరు ఇప్పుడున్న పరిస్థితికి 2029 వచ్చేటప్పటికి పరిస్థితికి ఒకసారి బేరీజ్ వేసుకొని చూసుకోండి, తేడా చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. అది అంటే ప్రజల జీవన ప్రమాణాలు అనేవి ఖచ్చితంగా మారతాయి.
పైగా ఇప్పుడు శుభ సంకేతం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరు, మినిస్టర్ అయిన ప్రతి ఒక్కరు, ఎందుకండి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ప్రతిసారి కూడా ప్రజల్లో మమేకమై ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బారికేడ్లు ఎక్కడన్నా ఉన్నాయండి? బారికేడ్లు, పరదాలు ఏమన్నా వేసారా? లేకపోతే ట్రాఫిక్ పైనుంచి సీఎం గారు వెళ్తుంటే కింద ఏమన్నా ట్రాఫిక్ ఆఫారా? ఏదో సినిమాలో అల్లరి నరేష్ గారి సినిమాలో పైన సీఎం గారు వెళ్తున్నారని కింద ట్రాఫిక్ ఆపుతాడు ఆయన. అలా చేశారు. నిజంగా కూడా ట్రాఫిక్ ఆపారు. పైన సీఎం గారు వెళ్తున్నారు హెలిప్యాడ్లో, కింద మీరు వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేయించారు. ఇదండి. ఇలా చాలా చెప్పుకుంటా పోతే అంటే ఓడిపోయిన పార్టీ గురించి మనం పెద్ద విమర్శించలేం, కానీ చేసిన తప్పులు మాత్రం చెప్పుకుంటున్నాం. రౌడీయిజం, గూండాయిజం ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు దగ్గరగా రాజమండ్రిలో ఎంతమందిని చూసానండి, ఎంతమంది బికారోళ్ళ తిరుగుతున్నారు, గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి. ఆ రైల్వే స్టేషన్లో చూడండి వెళ్ళి, నేను చెప్పింది అబద్ధమేం కాదు, ఇదేం సొల్లు కాదని నేను చెప్పేది. ఒకసారి వెళ్ళి మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలా ట్రాక్ అమ్మట కొంచెం ఎదరగల 1 కిలోమీటర్ దూరం వెళ్ళండి, అడుగడుగునే గంజాయి బ్యాచ్లు తగులుతాయి మీకు. అంత స్వేచ్ఛగా రవాణా చేస్తున్నారు గంజాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడు కదా, నువ్వు చూసావా, నువ్వు పట్టుకున్నావు అంటే ఎవడో పట్టుకోలేడండి. స్మగ్లింగ్ని ఎవడు పట్టుకుంటాడండి? మనకేం పని? ఏదన్నా తేడా వచ్చిందనుకోండి మనల్ని లేపుతారు, మనకు పని లేదు. కానీ సొసైటీ కోసం మనం ఎదురు తిరిగేసి వాళ్ళ మీద మనం గొడవకు వెళ్ళలేం. కానీ ఇలా జరుగుతుందని చెప్పడం వరకు మన బాధ్యత. అది పోలీసు వారు, డిపార్ట్మెంట్స్, ఆయా శాఖల వారు చూసుకుంటారు, అది మనకు అనవసరం. కానీ రాజమండ్రిలో నేను నివాసం ఉన్నాను కాబట్టి నాకు తెలుసు 100కి 200% గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు మేము స్వయంగా చూసాం వాళ్ళందరినీ. మీకు 10 దాటితే తిరగలేము సిటీలో, 10 దాటితే. ఇప్పుడు పరిస్థితులు మారతాయి, ఇప్పటికిప్పుడు మారిపోతాయని నేను చెప్పగానే 2029 కల్లా 100% నేను ఏవేవైతే చెప్పానో ఆ ప్రతి ఒక్కటి కూడా మారుతుంది, 100% మారుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ విచ్చలవిడిగా వదిలేరండి. ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా విచ్చలవిడిగా వదిలేరు. మీరు ఏది పడుతుంది మాట్లాడండి, మీరు ఏది పడుతుంది చెయ్యండి అని వదిలేరండి. జవాబుదారీతనం అది ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ పొలిటికల్ లీడర్కైనా అది చాలా ముఖ్యం. జవాబుదారీతనం అనేది లేకపోతే గడిచిపోయిన ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. అంత ఛాన్స్ వీళ్ళు ఇవ్వరు. వీళ్ళు కష్టపడతారు, కూడా ఉన్న వాళ్ళని కష్టపడేలా చేస్తారు. ఒకే ఒక్క విషయం చెప్తానండి. 2014 దాటిన తర్వాత, అంతకుముందు నాకు సరిగా ఐడియా లేదు, ఆ 2014 సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పాట్లో సస్పెండ్ చేశారు. ఒక 3-4 ఏదో ఒక చిన్న ఇష్యూ మీద ఏదో జరిగినప్పుడు పట్టించుకొని ఒక అధికారిని స్పాట్లో సస్పెండ్ చేశారు. అలా ఉండాలి. అవినీతికి లేకపోతే ఏదో కొన్ని విధానాలకి లోబడిపోయినాయి. ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తోటి అనుచరులకి వాళ్ళ మినిస్టర్లకి లొంగిపోయి వాళ్ళ కింద బానిసలుగా బతికారు ఇప్పటి వరకు. కొంతమంది గురించే చెప్తున్నాను, అందరి గురించి చెప్పట్లేదండి నేను. కొంతమంది నిజాయితీగా ఉన్నారు, నిజాయితీగా పనిచేశారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. నిజాయితీగా ఉన్నవాడిని ప్రతి ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళనే ఉంచారు. ఎంతమంది సస్పెండ్ అయిపోయిన ఎన్నికల ముందు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేసేయలేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది, ఎంతమంది అయితే మనకి లెటర్లు పెట్టారో వీళ్ళు మార్చేయమని, కొంతమందిని మార్చారు, కొంతమందిని మార్చలేదు. డిఎస్పీలు, డిఐజీలు అందరినీ మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు కరుడు కట్టిన వైసీపీ ఫ్యాన్స్గా ఉన్నారు కాబట్టి. అర్థమైందండి. కాబట్టి ఏంటంటే 2029కి మ్యాక్సిమం పరిస్థితులు మారతాయి. ఈ వీడియో సేవ్ చేసుకోండి, ఆ రోజు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. కొన్ని మార్పులు మీకు సగంలో ఇంక వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.